కొన్ని మాటలు మనం చదువుకుందాము. మార్కు సువర్తమానము 14వ అధ్యాయము 12వ వచనం చదవండి. పులియని రొట్టెల పండుగలలో పస్కా పశువును వధించినప్పుడు నీవు పస్కాను భుజించుటకు మీరు పట్టణంలోనికి వెళ్ళండి, అక్కడ నీలకొండ మోయుచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితోనూ సిద్ధపరిచిన గొప్ప మేడగది మీకు చూపించును. సిద్ధపరచబడిన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచేది. చాలు. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళంతా గట్టి హల్లెలూయా చెప్తాం. నిద్రపోయే వాళ్ళంతా గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఎవరు నిద్రపోవట్లేదుగా? దేవునికి స్తోత్రం. బాగా వినాలి. ఇక్కడ పులియని రొట్టెల పండుగ మొదటి దినమున వారు పస్కాను ఆచరించాలి. ఏం చేయాలి? పస్కాను ఆచరించాలి. కనుక శిష్యులు యేసు ప్రభుతో అడుగుతున్నారయ్యా, ఈ పస్కా పశువును వధించి మనం భుజించినట్లుగా మనం ఎక్కడ ఇదంతా సిద్ధపాటు చేసుకోవాలి, ఎక్కడ ఈ పస్కాను మనం భుజించాలి అని శిష్యులు ప్రభుని అడిగితే ప్రభు చెప్తున్నాడు, మీరు ఆ పట్టణంలోనికి వెళ్ళండి. ఆ పట్టణంలో ఒక మనుష్యుడు నీలకొండతో కనిపిస్తాడు. ఆ కనిపించిన వ్యక్తితో ప్రభు అడుగుచున్నాడు, పస్కాను పశువును వధించి దానిని భుజించుటకు ఒక మేడగది కావాలని ప్రభులు వారు చెప్పారు, మాకు సిద్ధపరచండి అని అడిగినప్పుడు ఆ నీలకొండ మోయించిన వ్యక్తి తీసుకొని వెళ్ళి ఆ విడిది గదిని ఏర్పాటు చేయటం జరిగింది. బాగా వినాలి. ఇక్కడ ఎఫెక్ట్ తగ్గించినాను. పస్కా పశువును వధించి దీనిని భుజించాలి. ఎందుకు ఈ పస్కా పశువును వధించి భుజించాలంటే, పస్కా అంటే దాటి వెళ్ళుట. ఏంటి చెప్పాలి? ఏంటి? దాటి వెళ్ళుట. ఈ దాటి వెళ్ళుట అనే అనుభవంలో మనం నిర్గమకాండంలో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు సర్వ సమాజం ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఈ ఐగుప్తు దేశంలో ప్రభు ఏం చేశాడంటే ఐగుప్తు దేశానికి ఒక తెగులు తెప్పించాడు. ఆ తెగులు వచ్చినప్పుడు సంహారపు దూత ఎవరైతే ప్రథమ ఫలముగా ఉన్నారో వారిని అందరినీ సంహరించినట్లుగా ఒక తెగులు ఏర్పడినప్పుడు ప్రభు చెప్పాడు, అయ్యా, ఒక గొర్రెని కానీ మేకని కానీ వధించి ఆ రక్తము మీ గమనుల మీద మీ గడపల మీద వ్రాయండి. అప్పుడు ఈ సంహారపు దూత దాటి వెళ్ళును, దాటి వెళ్ళిపోవును అని ప్రభులు వారు చెప్పారు. అలాగనే ఇశ్రాయేలీయులు, మోషే వీళ్ళందరూ కలిసి పస్కాను ఆచరించారు. పస్కా బలులని, పస్కా పశువును వధించి తిన్నారు. వారు గమనుల మీద గడపల మీద ఆ రక్తమును పూచినప్పుడు సంహారపు దూత ప్రతి ఒక్క గవిని ఆ గడపలను ఏ రక్తపు మరకలైతే ఉన్నాయో వాటిని చూచి దాటి వెళ్ళిపోయాడని సంహారపు దూతవాడు. దైవ జనాంగమా,
ఈ రోజున మీరు కూడా పస్కా పశువును వధించి తినాలి, పస్కాను ఆచరించాలి. ఎందుకు ఆచరించాలంటే మనము కూడా కొన్నిటిని దాటి వెళ్ళాలి. ఏం చేయాలి? మనం చెప్పరేంటి? కొన్నిటిని మన్ని దాటి వెళ్ళిపోవాలి, మనల్ని చూచి కొన్ని వెళ్ళిపోవాలి. ఈ సమాజంలో చాలా మంది దాటి వెళ్ళలేని పరిస్థితి, పస్కాను ఆచరించలేని పరిస్థితి. ఈ పస్కాను నువ్వు ఆచరించగలిగితేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళతావు. ఈ పస్కాను నువ్వు భుజించగలిగితేనే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. అయితే ఈ పస్కా పశువుగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వధించబడి ఉన్నారు. అయితే నువ్వు విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి, దాటి పెట్టవలసినవి కొన్ని ఉన్నాయి, నువ్వు దాటి వెళ్ళవలసినవి కొన్ని ఉన్నాయి. నిన్ను చూచినప్పుడు కొన్ని దాటి వెళ్ళిపోవాలా. ఈనాటి క్రైస్తత్వంలో చాలా మంది ఏటిని దాటి పోలేకపోతూ ఉన్నారంటే, ఏమండి, మన పితరులు పార్యపు ఆచారాలు, పెద్దల యొక్క ఆచారాలని దాటి వెళ్ళలేకపోతూ ఉన్నారు ఈనాటి క్రైస్తత్వము. వీరు పేరుకు క్రైస్తవులని చెప్పుకొచ్చు ఉన్నారే కానీ ఈ పితరుల యొక్క పార్యపు ఆచారాలను ఏమాత్రము విడిచిపెట్టడం లేదు, ఏమాత్రము వాటిని దాటి వెళ్ళటం లేదు. అందుకే సంహారకుడు మిమ్మల్ని పొంచి ఉన్నాడు, జాగ్రత్త. సంహారకుడు మిమ్మల్ని మృంగివేయాలని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు, జాగ్రత్త. పస్కాను ఆచరించాలి. పస్కాను ఆచరించే రీతిలో నువ్వు నిలిచి ఉండాలంటే నువ్వు కొన్నిటిని దాటి రావాలి. ఆమేన్, హల్లెలూయా. చేతులు ఆడికెళ్ళి ఉన్నాయా? చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీరసంగా ఉన్న వాళ్ళు అంతగా గట్టిగా చెప్తాం, హల్లెలూయా. బాగా ఒప్పుకున్నారు కరెక్ట్గానే. వినండి బాగా. పస్కాను మనం ఆచరించాలంటే కొన్నిటిని దాటి వెళ్ళాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? దాటి వెళ్ళాలి. మనం ఏటిని దాటాలంటే మనం పితరులకు పార్యపు ఆచారాలు దాటి వెళ్ళాలి. చాలా మంది మంగళవారం వస్తే డబ్బులు ఇవ్వరు, శుక్రవారం వస్తే డబ్బులు తీసుకొనరు, ఏమండి, తుమ్మినా ప్రయాణము చేయరు. ఏమండి, ఇంకా ఎవరన్నా కానీ భర్త చనిపోయిన వాళ్ళు ఎదురొచ్చారంటే చాలు, అమ్మో ఇంకేమైనా ఉందా? ఏమండి, చాలా మంది అంటారు, ఒరే నీ తుమ్ము చాలా పెడతావురా, నువ్వు తుమ్మేమంటే మేము ప్రయాణం కూడా చేయలేవరు అంటారు. నేను కక్ష కట్టుకొని అలా తుమ్ముతాను నిజంగానే. ఏమండి, ఎందుకంటే తుమ్మినా ప్రయాణం చేయరు, దగ్గినా ప్రయాణం చేయరు. ఎవరైనా వీళ్ళంటే క్రైస్తవులే. చాలా మంది ఆచారాలను పాటిస్తూ ఉన్నారు. మీ ఆచారాలలో ఏం చేయాలో తెలుసా? పడగొట్టాలి. మీ ఆచారాలన్నింటినీ దాటి రావాలి. చాలా మంది చర్చికి వచ్చేటప్పుడు అబ్బో ఎంత సోగ్గా వస్తారు, అసలు నా ఎంత పరిశుద్ధురాలు లేదు, పరిశుద్ధుడు లేడన్నట్టుగా వస్తారు. ఏదన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు చూడండి, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు అబ్బో ఈ దగ్గర లేకపోయినా కానీ వదరా, అదేమన్నా నువ్వు వేసుకున్నావు చూడు కలర్ కలర్, అదొకటి. ఏమండి, కలర్ కలరు, రకరకాల ఆచారాల మధ్యలో నడుస్తూ ఉన్నారు. నా తల్లి, నువ్వు ఈ రోజున పస్కాలో నువ్వు పస్కా పశువును నువ్వు తినాలి. ఆమేన్ అనండి, ఆమేన్, ఆమేన్. పస్కాను భుజించగలిగి ఉండాలి. నువ్వు భుజిస్తేనే నీకు పరలోక రాజ్యం ఎలా కలిగిద్దో ఆ మర్మము ఈ రోజున నా దేవుడు నీకు తెలియపరచును గాక. ఆమేన్, ఆమేన్. నువ్వు పితరుల పారేపు ఆచారాల నుండి దాటి రావాలి. రెండవది, పాపము నుండి నువ్వు దాటి రావాలి. ఎక్కడి నుండి? పాపం నుండి. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఉన్నారండి. ఇశ్రాయేలు ఇప్పుడు ఎర్ర సముద్రమును దాటునట్లుగా వారు ఎర్ర సముద్రమును దాటి కనానుకు ప్రయాణమయ్యారు. ఐగుప్తు అనగా లోకము,
సాతాను గడి యొక్క ఫరో యొక్క ఆజ్ఞలు, కఠినాత్మ యొక్క స్థితుల నుండి ఈ ఇశ్రాయేలును ఏ రీతిగా అయితే దాటి వచ్చారో, ఈ రోజున నీవు కూడా లోకములో నుండి, లోక ఆచారాల్లో నుండి, పాపములో నుండి నువ్వు దాటి రావాలా. చాలా మంది మందిరానికి వస్తూనే ఉన్నారు, కానీ కొన్ని ఆచారాలు మానటం లేదు, కొన్ని పాపపు ఆలోచనలు మానటం లేదు. వారు దాని నుండి దాటి రాలేకపోతూ ఉన్నారు. నాకు తెలిసిన ఒక విశ్వాసం ఉన్నాడు, ఎక్కడ అగపడినా కానీ అయ్యారో వందనాలంటే అంటా ఉంటాడు. అబ్బా ఎంత భక్తుడు అనుకున్నా నేను. ఒక రోజున వేస్తా ఉన్నాడు, గన్నేస్తా ఉన్నాడు, నాకంటే పడ్డాడండి. ఆయన అంటాడు, అయ్యా అప్పుడప్పుడు నోరు లాగేస్తా ఉందయ్యా, అందుకేను ఈ అలవాటు పోవట్లేదు నాకు అంటున్నాడు. చాలామంది జీవితాలలో ఈ చుట్ట, బీడి, సిగరెట్ ఇవే కాదు, ఏమిటి గుట్కా, పాన్పరాకు, డ్రగ్స్, చాలామంది ఇష్టానుసారమైన అలవాట్ల మధ్యలో బ్రతుకుతూ ఉన్నారు నేటి క్రైస్తత్వంలో ఉన్నవారు. మీరు కాదండి. చాలామంది విడిచిపెట్టలేని పాపం, చాలామంది వ్యసనముల మధ్య బ్రతుకుతూ ఉన్నారు. చాలామంది అక్రమైన సంబంధాల మధ్య అక్రమంగా నడుచుకొని బ్రతుకుతూ ఉన్నారు. నేను అంటాను, ఈ రోజున ఆ వ్యవస్థ నుండి, ఈ యొక్క ఐగుప్తు పాపము నుండి నువ్వు దాటి రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పస్కాను ఆచరించగలిగితేనే నువ్వు కానాను దేశమునకు వెళ్ళగలుగుతావు. లేదంటే నిన్ను సంహారకుడు వచ్చి నిన్ను చంపేస్తాడు. జాగ్రత్త. పాపము నుండి నువ్వు దాటి రావాలి. మూడవదిగా మరణము నుండి నువ్వు దాటి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరణము నుండి దాటి జీవములోనికి నువ్వు రావాలి. ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? జీవములోనికి రావాలి. నా తల్లి, ఈరోజు నా చాలా మంది ఎక్కడి దాకా వస్తున్నారు తెలుసా? మరణము వరకు వస్తున్నారే, కానీ జీవములోనికి రావటం లేదు. చాలా మంది మరణముకు దగ్గరకు వచ్చేసరికి దేవుని మరిచిపోతూ ఉన్నారు, దేవుని విసిగించుకుంటున్నారు, దేవుని మీద సరుగుతూ ఉన్నారు. ఇంత భక్తి చేశాను, ఇంత ప్రయాసపడ్డాను, దేవుడు నాకేమి చేశాడని నిస్సహాయతనముతో వారి జీవితాలను వారే ఆపివేసుకొనిచున్నారు. నా తల్లి, ఈ రోజున నువ్వు పస్కా పశువును నువ్వు భుజించినట్లుగా, నువ్వు మరణమును జయించి మరణములో నుండి జీవములోనికి వచ్చినట్లుగా నువ్వు మరణమును దాటి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఈ రోజున ఈ పస్కాను అనగా దాటి వెళ్ళే రీతిలో నా దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, చదవండి 14:12 మార్కు సువార్త. మార్కు సువర్తమానము 14వ అధ్యాయము 12వ వచనం. పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నామని ఆయన మీరు పట్టణములోనికి వెళ్ళుడి. హల్లెలూయా. చాలమ్మా, ఒక్క నిమిషం. మీరు పట్టణంలోనికి వెళ్ళండి. యేసు ప్రభువు వారు చెప్తున్న మాట అది. మీరు పట్టణంలోనికి వెళ్ళండి. నా తల్లి, నా తండ్రి, ఈ రోజున మీరందరూ నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కట్టిన ఆ మహాపట్టణంలోనికి ప్రవేశించుదురుగాక. ఆమేన్, ఆమేన్. శిశువులతో ప్రభు చెప్తున్నాడు, ఆ పట్టణంలోనికి వెళ్ళండి. ఎందుకు? ఆ పట్టణములోని కంటే ఆ పట్టణమును ఎవ్వరు నశింప చేయజాలని పట్టణము. ఆ పట్టణములో ఎవరు ప్రవేశించగలుగుతారు, ఎవరు నివసించగలుగుతారంటే అది దేవుని పరిశుద్ధుల సహవాసముగా చేపట్టబడిన వారు మాత్రమే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమును బట్టి బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ అభిషేకము పొంది ఎవరైతే పరలోక రాజ్యము కొరకు ఎదురు చూచుచూ ఉన్నారో వారు మాత్రమే
ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తారు. ఆ పట్టణము నశింపచాలని పట్టణము. అయితే ఈ రోజున నువ్వు ఆ పట్టణంలోనికి ప్రవేశించాలి. ఆ పట్టణంలో నువ్వు నిలిచి ఉండాలి. ఆ పట్టణము మహా గొప్ప పట్టణము. ఆ పట్టణము ఏమండి కాంతిమయముగా మార్చబడి వెలుగు తేజస్సుతో నింపబడిన పట్టణం అండి. అయితే ఆ పట్టణంలోనికి నువ్వు ప్రవేశించాలి. ఈ రోజుల్లో చాలా మంది రకరకాలు కలిగిన పట్టణంలోకి వెళుతూ ఉన్నారు. రకరకాలు కలిగిన ఏమండి స్థలాలకి వెళుతూ ఉన్నారు. రకరకాలు కలిగిన ప్రాంతానికి వెళ్ళి సేద తీర్చుకొని వస్తూ ఉన్నారు. నేను అంటాను, నువ్వు ఏ పట్టణంకి వెళ్ళావో ఏమండి, ఏ లోక ఏమండి నటనలు మురిసిపోయే రీతిగా ఏ ఒక్క అలంకరింపబడిన పరిస్థితులను చూచి ఆనందించుచున్నావో నాకు తెలియదు. కానీ నా యేసు ప్రభువు వారు ఆయన నిర్మించిన ఈ మహాపట్టణములో నువ్వు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పట్టణంలోనికి వెళ్ళండి. ఆ పట్టణంలో నీళ్లకుండా మోయిచున్న వ్యక్తి ఒకడు కనబడతాడు. ఎవరు ఈ నీళ్లకుండా మోయిచున్న వ్యక్తి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనంలోనే ఈ మాటల్లోనే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడతారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మాటలు చెప్తున్నది తండ్రి అయితే ఇక్కడ నేలకుండా మోయించిన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నేలకుండా మోయించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, అతను అడగండి అని ప్రభువు వారు చెప్తే ఇప్పుడు ఈ నేలకుండా మోయించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళారండి. ఈ నేలకుండా మోయించిన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. నా తల్లి, ఈ రోజున చాలా మంది నేలకుండా మోయించిన వ్యక్తి దగ్గరికి ఎవరు రావటం లేదు. నేలకుండా మోయించిన వ్యక్తి దగ్గరికి ఎవరు రావటం లేదు. చాలా మంది చాలా రకరకాలు కలిగిన సంఘాలు, విభాగింపబడిన సంఘాలు, మేము చేయించిన ఆరాధన మాదే కరెక్ట్ అని చాలా రకాలుగా ప్రవర్తించుచున్నవారు చాలా మంది ఉన్నారే. కానీ ఈ నీళ్లకుండా మోయించిన వ్యక్తి దగ్గరికి ఏమాత్రం రాలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే పస్కా పశువును వధించి వీరు భుజించటం లేదు. చాలా మంది సంఘాలలో నీళ్లకుండా మోయించిన వ్యక్తి కనబడడు. ఎందుకు ఈ నీళ్లకుండా మోయించిన వ్యక్తి అంటే ఈ నీళ్లకుండా పరిశుద్ధాత్మ దేవుని దగ్గరే ఉంటుందండి. అందుకే ప్రభువు వారు చెప్తున్నారు, యోహాను సువర్తమానము చదవండి ఒకసారి. 7వ అధ్యాయం 37వ వచనం చదవండి. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమందున ఎవడైనను దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెనని నా యందు విశ్వాసముంచువాడు లేఖనములు చెప్పిన రీతిగా వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్లకుండా మోయించిన వ్యక్తి, ఇతని దగ్గర నీళ్లున్నాయి. అయితే ఆయన అంటున్నాడు, ఎవరైనా ఆత్మ విషయమై చెప్తున్న సంగతులవి ఎవరైనా దప్పికొనిన యెడల వానికి నేను దాహము తీర్చెదను, అంత్యదినములలో నేను వారి మీద ఆత్మను కుమ్మరించెదనని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుతూ ఉన్నాడు. దాహము తీర్చి పరిశుద్ధాత్ముడి యొక్క సన్నిధిలో నిలవబడి ఉండాలి. చాలా మంది జీవితాలలో పరిశుద్ధాత్మని అభిషేకము లేక, పరిశుద్ధాత్మని వరము లేక ఇష్టానుసారమైన జీవితాలలో గడుపుతూ ఉన్నారు. నా తల్లి, నీ జీవితంలో నీళ్లకుండా మోయించిన వ్యక్తి దగ్గరికి నువ్వు వచ్చావో లేదో ఒకసారి పరీక్షించుకోండి. నీళ్లకుండా మోయించిన వ్యక్తి ఇక్కడ నీకు కనబడుచు ఉండగా
ఆయన దగ్గరే నీళ్లు నిలిచి ఉన్నాయి, ఆయన దగ్గరే పరిశుద్ధాత్మ అనే అభిషేకము నిలిచి ఉన్నది. ఆయన దగ్గర నువ్వు నిలవబడగలిగితే నువ్వు కూడా అన్య భాషలతో మాట్లాడగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేలకొండ